హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. 22వ విడత 2,000 రూపాయలను ఈ జనవరి నెలలో విడుదల చేయబోతున్నారు. సో ఎవరెవరికి డబ్బులు పడతాయి, ఏ తేదీన పడతాయి, అర్హతలు ఏంటి, రూల్స్ ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద వచ్చే 22వ విడత విడుదల చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ పథకం కింద రైతులకు ప్రతి సంవత్సరం 3 విడతలుగా మొత్తం 6,000 రూపాయలు అందిస్తారు. ఇప్పటికే చాలామంది రైతులు 21 విడతల వరకు డబ్బులు పొందారు. ఇప్పుడు 22వ విడతకు సంబంధించి రాష్ట్రాల వారీగా లబ్ధిదారుల జాబితాలు సిద్ధం చేసి కేంద్రానికి పంపడం పూర్తయింది. ఆ జాబితాల ఆధారంగా రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసే చర్యలు జరుగుతున్నాయి. ఈ జనవరి నెలలో 30 తేదీ వచ్చేలోపు, అంటే ఈ జనవరి చివరి వారంలో అయినా ఫిబ్రవరి మొదటి వారంలో అయినా ఈ 22వ విడత డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దాదాపుగా దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ కాబోతున్నాయని కూడా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కాబట్టి మీరు పిఎం కిసాన్ లబ్ధిదారులు అయితే మీ బ్యాంక్ ఖాతా, ఆధారు, మొబైల్ నంబరు లింక్ అయి ఉన్నాయా లేదా అన్నది తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. నమోదులో ఎలాంటి తప్పులు ఉన్నా సరి చేసుకోవాలి. ప్రత్యేకంగా ఈసారి జనవరి 30 లోపు ఈకేవీసీ పూర్తి చేసిన వారికి నిధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇంకా చేయని వారు వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది. పిఎం కిసాన్ పథకం కింద అర్హతలు కూడా స్పష్టంగా ఉన్నాయి. కేవలం భూమి తమ పేరులో ఉండే చిన్న మరియు సన్నకారు రైతులు మాత్రమే లబ్ధిదారులు అవుతారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారు, పెద్ద స్థాయి భూముల యజమానులు, మున్సిపల్ కార్పొరేషన్ల సభ్యులు వంటి వారు ఈ పథకానికి అర్హులు కారు. ఇక రూల్స్ ప్రకారం రైతుల పేరు ఆధార్లో ఉన్నట్టే బ్యాంక్ ఖాతాలో ఉండాలి. భూమి వివరాలు రాష్ట్ర రికార్డులో సమపాలుగా ఉండాలి. ఈకేవీసీ పూర్తి చేయాలి. పిఎం కిసాన్ పోర్టల్లో మీ ఖాతా స్టేటస్ యాక్టివ్గా ఉండాలి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.